హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే కొత్త చికెన్ కర్రీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇది చూడడానికి చికెన్ కర్రీలా ఉంటుంది, తింటే చికెన్ ఫ్రైలా ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూసేయండి. ఫస్ట్ నేను చికెన్ని బాగా వాష్ చేసేసుకొని దాంట్లో హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి అయితే బాయిల్ చేసేస్తున్నాను. ఈ బాయిల్ ఓన్లీ 10 to 12 మినిట్స్లో మనకి అయిపోతుంది. హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకోండి, తర్వాత మీడియం ఫ్లేమ్లో 6 to 7 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్. ఆల్మోస్ట్ అయితే మనకి చికెన్ కుక్ అయిపోతుంది. మనం పోసిన వాటర్ మొత్తం ఈ చికెన్లోకి ఇంకిపోవాలి. ఓన్లీ మనకి ఆయిల్ కనిపిస్తుంది లోపల. దీని తర్వాత మనం మసాలాను అయితే రెడీ చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లిపాయలు, ఇంకా లవంగాలు. ఇక యాజ్ యూజువల్ మసాలా మీకు తెలిసిందే. కాకపోతే చికెన్ కర్రీ మీరు ఎప్పుడు చేసుకున్నా అల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. చికెన్ అయితే మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇక మనం ఇప్పుడు సపరేట్గా ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మనం దీంట్లో ఉన్న ఆయిల్ ముక్కలు మొత్తం అయితే ప్యాన్లోకి యాడ్ చేసుకొని మనం మసాలాను కూడా ముక్కలతో పాటే వేసేసుకోవాలి. దీంట్లో మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని లాస్ట్లో వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫ్రై అయిపోతుంది. చికెన్ ఫ్రై తినాలనుకున్న వాళ్ళు అలా తినేసేయచ్చు, కానీ ఫ్రై కలుపుకోవడానికి ఉండదు కాబట్టి హాఫ్ గ్లాస్ లాస్ట్లో వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే ఈ విధంగా థిక్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, ట్రై చేయండి.